ఈ రోజుల్లో బ్రదర్ నా ఫ్యూచర్ ఏమవుతుందో నాకే తెలియదు, నా కుటుంబ పరిస్థితి ఏమైపోతుందో నాకే తెలియదు, నా బిడ్డల పరిస్థితి ఏమైపోతుందో నాకు తెలియదు, అసలు ఈ రోజున ఇలా ఉన్నాను, రాబోయే రోజుల్లో ఏమైపోతానో, నా భర్త ఏమైపోతాడో, నా భార్య ఏమైపోతుందో, నా బిడ్డలు ఏమైపోతారో, అసలు నా కుటుంబ పరిస్థితి అస్సలు బాగాలేదు, ఆర్థిక సమస్యలు, అప్పులు, బాధలు, రాబోయే రోజుల్లో ఏమైపోతుందో, అసలు నా బిడ్డల్ని చక్కగా చదివించగలనా, చదివించలేనా, ఏమైపోతుందో అని ప్రశ్న ఉంటుంది చూసారా. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి, ఏమైపోతుందో ఈ ప్రశ్న పక్కన పెట్టేసి అక్కడ మీరు చేయాల్సిన పని ఏమిటంటే దేవుణ్ణి మధ్యలో తీసుకురావాలి. ఎవరిని తీసుకురావాలి? మధ్యలో దేవుణ్ణి తీసుకురావాలి. ఏమైపోతుందో అని మీరు ప్రశ్నిస్తున్నప్పుడు మీ వల్ల ఏమైనా అవుతుందా? చెప్పండి, మీ వల్ల ఏమైనా అవుతుందా? మీ వల్ల ఏమి కానప్పుడు మరి ఎందుకని మీరు చింతించాలి? ఎందుకని దాని గురించి భయపడుతూ ఉండాలి? భయపడకండి. దేవుడు ఏమన్నాడు తెలుసా అండి? నీ చింత యావత్తు నా మీద వేయండి. ఏం జరుగుతుంది తెలుసా? మీ జీవితంలో దేవుడు అద్భుతం చేస్తాడు.